దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వెంటాడుతుంది. రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుంది. ఇవాళ వెరీ పూర్ కేటగిరీలోకి గాలి నాణ్యత చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై 303 పాయింట్లుగా నమోదైంది. ఇక మరోవైపు కాలుష్య కట్టడికి అధికారులు ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం లభించడం లేదు. కోట్లు కుమ్మరించారు. తడిసి ముద్దవడం పక్కా అని తెగ నమ్మించారు. అదిగో వాన ఇదిగో వాన అంటూ మాయ ఊరించారు. కానీ చుక్క వర్షం పడలేదు. పడుతుందన్న ఆశ లేదు. ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ప్లాన్ ఫ్లాప్ అయింది. ఇక ఢిల్లీలో కాలుష్య రక్కసిని తరిమి కొట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించట్లేదు. కృత్రిమ వర్షం కురిపించి కొంతలో కొంతైనా పొల్యూషన్ను తగ్గిద్దామని క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మేఘాలను చల్లబరిచి వర్షింపజేసేందుకు విమానాలను రంగంలోకి దింపి రసాయనాలను చల్లించింది. ఇక ఐఐటి కాన్పూర్ సహకారంతో రాజధానిలో మేఘమదన క్రతువుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 1,10,00,000 కాదు, ఏకంగా 3,21,00,000 రూపాయలను ఈ క్లౌడ్ సీడింగ్ కు ఖర్చు చేసింది ప్రభుత్వం. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా BS3 వాహనాలను నిషేధించారు. ఇవాటి నుంచి BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాలు ఢిల్లీ రోడ్లపైకి రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నిబంధనలను గాలి నాణ్యతను బట్టి మారుతూ ఉంటుందంటూ కొన్ని సందర్భాల్లో BS6 వాహనాలు మాత్రమే రోడ్లపైకి అనుమతించబడతాయని అధికారులు తెలిపారు.